ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 12 రాసుల వారికి లక్ష్మి స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం వలన ప్రతి ఒక్కళ్ళకి ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. తద్వారా ప్రతి నిమిషం ప్రతి సందర్భంలోనూ సంతోషంగా ఉత్సాహంగా ఉండే విధంగా అమ్మవారికి అందరినీ ఆశీర్వదించాలని, అంతేకాకుండా రాజ్యం దేహి మన అందరికీ మంచి పదవి, ఉన్నతమైన స్థితి, ఒక అధికారం, దర్పం అన్ని కలిగించాలని, దానితో పాటు స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి ధన ప్రవాహాన్ని కలిగించాలని, ఫైనల్ గా సర్వకామాంచ దేహిమే మనం అనుకున్న ప్రతి కోరిక కూడాను ఇమ్మీడియట్ గా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారు ప్రార్థన చేస్తూ, గణపతిని కూడా మనం చేసే ప్రతి దానిలోనూ మనకి బుద్ధి సిద్ధి, చక్కటి విజయాన్ని, ఒక మంచి వివేకాన్ని కలిగించాలని, సత్ డిసిషన్స్ మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా మనకి గణపతి మనకు కృప ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ, వృశ్చిక రాశి వాళ్ళు ఈ 30 days చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జూన్ 15 నుంచి జూన్ 25 వరకు ఉన్న 10 రోజులు ఏదైతే ఉందో కొంచెం చాలా కేర్ఫుల్గా అటెన్షన్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సూర్యుడు 8వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు. అటు సూర్యుడు 8వ స్థానాన్ని కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా పరిస్థితులు తలకిందులయ్యే అవకాశం ఉంటుంది. మీ ప్లానింగ్ కానివ్వండి, మీ ఆలోచన కానివ్వండి, మీ మీటింగులు, మీ యొక్క కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగే విధంగా చాలా పనులు జరిగే అవకాశం ఉంటుంది. ఏదికంటే కానీ మీరు అనుకోని విధంగా అన్ప్లానెడ్గా జరిగే అవకాశం ఉంటుంది. మనకి సంస్కృతంలో మహర్షులు ప్రాచీన జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం చూసుకుంటే యాన్షియంట్ స్క్రిప్చర్స్లో ఏమని రాస్తుందంటే, దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ దుఃఖవార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథా రవిహి అని చెప్తారు. అంటే 8వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంది, దుర్దోష నీకు చెడు ఉద్దేశం వచ్చేస్తుంది, వేరే వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి చేయటం వల్ల ఏదేదో మీకు అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని పనులు చేసి తద్వారా మీరు పశ్చాత్తాపానికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రు సంవాదం మీరంతా మీరే శత్రువు దగ్గరికి వెళ్ళి వాళ్ళతో గొడవలు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గమనించండి, ఒక సేయింగ్ విలేజెస్లో చెప్తూ ఉంటారు, మంచిని పావలా పెట్టి కొనుక్కోవాలి, చెడుని ముప్పావలా పెట్టి వదిలించుకోవాలి అని చెప్తారు. అందుకని చెడ్డవాళ్ళ దగ్గరికి మీరు వదిలించుకోవాలి. లేదంటే మీరు కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీతో గొడవలు పెట్టుకొని మిమ్మల్ని కీర్తి ప్రతిష్టలు భంగం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుష్టుడికి దూరంగా ఉంటారు కాబట్టి దూరంగా ఉండండి. కొన్నిసార్లు చెడు ఉద్దేశం వాళ్ళ మనసులో పెట్టుకొని మంచిగా నటిస్తూ మిమ్మల్ని కావాలని మీ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ సీక్రెట్స్ అని లాక్కొని బయటికి వెళ్ళిపోయి వాళ్ళు బహిర్గతం చేసి మిమ్మల్ని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ వీక్నెస్ని ఎదుటి వాళ్ళు ఎన్కాష్మెంట్ చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లు, మెసేజ్లు అవి ఇవి సర్క్యులేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వాటికి ఆల్టరేషన్ చేసేసి రకరకాలుగా మీకు ఏమంటారు అవి ఫాల్స్ ప్రోపగాండా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. అంతేకాకుండా దుఃఖ వార్త శృతం చైవ మీకు ఇబ్బంది కలిగే ఒక వార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది వేరే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక వార్త వస్తుంది. ఉద్యోగం గురించి కానివ్వండి, బాసుల గురించి కానివ్వండి, కీర్తి ప్రతిష్టలకు సంబంధించి కానీ, లేదంటే హెల్త్కి సంబంధించిన విషయాల్లో అనుకోకుండా ఒక బ్యాడ్ న్యూస్ వచ్చేసి మీకు చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, గమనించాలి. సో ఏ ప్రకారంగా చూసుకున్నా ఇది మీకు కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండవలసిన మాసం అని మీరు గమనించుకోవచ్చు. అండ్ దీనితో పాటుగా మీరు ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేరే కుటుంబంలో గొడవలు వచ్చేస్తుంటుంది. భయపడే సిచ్యువేషన్లు, పరిస్థితులు మీ చుట్టూ ఉంటాయని గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళు చాలా ఎక్కువగా పరిహారాలు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ జాతకం కూడా చూపించుకోవడం చాలా చాలా ముఖ్యమని గమనించాలి. మనం పరిహారాలు చూసుకుంటే సూర్యుడికి కొన్ని పరిహారాలు అంతా మీరు చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. కొన్ని వచ్చేటప్పటికి బ్రాహ్మణ పండితులతో చేయించుకోవడం చాలా ముఖ్యం. కొన్ని క్షేత్ర దర్శనాలు కూడా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ముందు ముఖ్యంగా మీవంతా సెల్ఫ్ రెమెడీస్ అంటారు, మీరంతా స్వయంగా చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే సూర్య నమస్కారాలు చేయడం చాలా ఇంపార్టెంట్. సూర్య అష్టకం చదవటము లేదా ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆదిత్య హృదయ స్తోత్రము, హనుమాన్ కార్యసిద్ధి మంత్ర రెండు కలిపి చదువుకలిపితే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు హనుమాన్ చాలీసా కానీ, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం కానీ చదువుకుంటే ఇంకా చక్కటి మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇవన్నీ మీరు చేసుకునే మీ వరకు మీరు చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్స్కి వెళ్ళేసి అక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగి గోధుమలు కనుక దానం చేయగలిగితే, సద్బ్రాహ్మణులకి, సత్పురుషులకి చేయగలిగితే ఇంకా మీకు చక్కటి మంచి రిజల్ట్ వస్తుందని గమనించుకోవాలి. సో అది మీ వరకు చేసుకోగలుగుతారు. మీ ద్వారా కాకుండా కొన్ని
సమస్య తీవ్రంగా ఉంటే పండితులను కలిసి లేదంటే మా ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం కూడా చూపించుకొని చేపించుకోవడం చాలా ఉత్తమం. ఇందులో ముఖ్యంగా సూర్యుడికి సంపూర్ణమైన శాంతులు చేయాల్సి ఉంటుంది. గ్రహ శాంతి అంటారు. ఈ గ్రహ శాంతిలో సూర్యుడికి జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ చేస్తూ ఉండాలి. వీటితో పాటుగా ఇంకా మీ యొక్క ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరికైతే మీ యొక్క ఇండివిజువల్ లైఫ్లో మీకు ఏజ్ 35 to 45 మధ్యలో ఉండి 40 years +or- ఉన్న వాళ్ళకి ఎక్కడైనా మీకు లైఫ్ స్టాగ్నేటెడ్ కనిపించింది, అప్పటిదాకా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి ఇక్కడ ఎందుకో ఆగిపోయారు, గ్రోత్ లేదని మీకు అనిపిస్తే ఒక్కసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, మీ జాతకం చెక్ చేసుకోండి. నేను 35 to 45 ఏజ్ గ్రూప్ రీసెర్చ్ గ్రూప్గా చేస్తూ ఉన్నాను. చాలా మంది పీపుల్ మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి ఇక్కడ ఆగిపోతూ ఉంటారు. చాలా మందికి డైవర్స్ అవుతూ ఉంటుంది, సడన్గా కెరీర్లో బ్రేక్ వస్తూ ఉంటుంది. సో ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ని మన ఆస్ట్రాలజీ, వేదిక్ ఆస్ట్రాలజీ ఎలా డీల్ చేస్తుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహ శాంతులు అని ఉంటాయి, గ్రహ దోషాలు అని ఉంటుంది. మీ యొక్క దశలు తెలుసుకొని వీటిల్లో ఏదైనా ఒక గ్రహం దోషం ఉండటం అయితే మీరు స్టాగ్నెంటెడ్ అయిపోతారు. దాన్ని ఎలా బయటకు రావాలని పరిహారాలు తెలుసుకోవాలి. వీటితో పాటుగా మీకు ఏమైనా శాపాలు ఉంటే పితృశాపం, కాలసర్ప దోషము, ఇలా మాతృశాపం, స్త్రీ శాపం, ఇంకా ఏమైనా యాక్టివ్గా శాపాలు ఉన్నాయా, ఈ శాపాలు ఉండటం వల్ల కూడాను మీరు లైఫ్లో గ్రోత్ లేకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా సరే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. మీకు వీసా స్టాంపింగ్, H1B, లైక్ ఎక్కడన్నా ఏమంటారు ఉద్యోగంలో ఎక్కడన్నా బ్రేకులు వచ్చి ఆగిపోతూ ఉన్నా, లేదంటే ఫైనల్ రౌండ్ దాకా వచ్చి మధ్యలో ఎక్కడన్నా ఆగిపోయినా కానీ మీకు ఇలాంటి వాళ్ళకు కూడాను మన్యు పాశుపత అభిషేకము, రుద్రాభిషేకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తల మధ్య గొడవలకు అన్యోన్య దాంపత్య పాశుపతం చూపించుకోవటం. ఎవరికైనా సర్పాలు, కాలసర్ప దోషాలు, మహాకాలసర్ప దోషాలు అంటే కాలసర్ప దోష నివారణ పూజలు, పితృదోష నివారణ పూజలు మీ యొక్క జాతకం చూసుకొని ఇవన్నీ చేసుకోవటం వల్ల జీవితంలో 10 రెట్లు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.